నమస్తే, నేను కప్పర్ ప్రసాద్. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో వార్తలు వస్తున్నటువంటి అనేక అంశాలపైన చర్చిస్తూ ఉన్నాం. వార్తలన్నీ నిజాలైనా, వార్తల వెనుక దాగున్నటువంటి అసలు రహస్యాలు ఏంటి, ఎందుకని ఈ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయంటే దానిపైన మనం ప్రధానంగా చర్చిస్తాం. ముందుగా మనం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొదటి పేజీలో పెద్ద యాడ్ ఉంది. తర్వాత మనము 1-2 పేజీల దాకా 3వ పేజీలో చూసినట్టయితే సుప్రీంకోర్టు ఉద్ధవ్ సర్కార్ మహాపత్రంలో గవర్నర్ స్పీకర్లది తప్పే అని తేల్చి చెప్పిన సుప్రీం ధర్మాసనం అనేటువంటి వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లనే ఇంకొక వార్త ఏంటంటే అరెస్ట్ అక్రమం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పట్ల కూడా అరెస్ట్ అక్రమం అని చెప్పి అక్కడి కోర్టు చెప్పింది. పారామిలిటరీ రేంజర్ల తీరు కోర్టు ధిక్కరనే అనేటువంటి ఎన్బిపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం అని చెప్పి వార్త స్పష్టంగా వచ్చింది. పక్క అందరినీ ఒప్పిస్తాం, ఢిల్లీలో చెప్పింది ఇదే, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక వ్యాఖ్య కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు కనబడుతుంది. తర్వాత ఢిల్లీ శాసన పాలనాధికారం రాష్ట్ర సర్కారుదే, సివిల్ సర్వీస్ అధికారులు నియమించేది ఎవరైనా వారిపై పాలనాపర నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలదే, ప్రజాభద్రత, పోలీసు, భూ సంబంధ అంశాలు మినహా మిగతా అన్ని సర్వీసులపై రాష్ట్ర శాసనాధికారం ఢిల్లీ సర్కారుదే అని చెప్పి కోర్టు చెప్పినటువంటి వార్త కూడా ఒకటి మనకు ప్రధానంగా కనబడుతుంది. దాంతో మలిన రాజకీయాలను సుప్రీం బయటపెట్టింది అని చెప్పి గవర్నర్ పాత్రను తూర్పారబట్టింది, విలువలు ఉంటే షిండే ఫడ్నవీస్ అవ్వగలని చెప్పి ఉద్ధవ్ చేసినటువంటి ప్రకటన. ఇవన్నీ కూడా కేంద్రం ముందున్న దారులు అని చెప్పి సుప్రీం తీర్పు పైన కేంద్రం ఏం చేయాలనేటువంటి అంశాలపై ప్రధానంగా అన్ని రాష్ట్రానికి సంబంధించిన వార్తలు కాకుండా జాతీయ స్థాయి వార్తలే ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు ప్రధానంగా కనబడతాయి. దాని తర్వాత మనం ఒకసారి సాక్షి దినపత్రిక చూస్తే సాక్షి దినపత్రికలో తెలంగాణ రాజకీయాల్లో కర్ణాటక కచేరీ అని చెప్పి ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపైన చర్చ జరుగుతున్నది అనేది, ఎవరు గెలిచినా ఎలా ఉంటుందన్న అంచనాల్లో బీఆర్ఎస్ పెద్దలు, 2 జాతీయ పార్టీల గెలుపు అవకాశాలను బేరీజు వేస్తున్న కేసీఆర్, కోటి ఆశల్లో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒకటి ప్రధానంగా కనబడుతుంది. అట్లే సీఎం రేసులో లేను అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినట్టు ఒక ప్రకటన, టీడీపీతో పొత్తు ఖాయమని పవన్ కళ్యాణ్ సంకేతాలు అని చెప్పి ఒక వార్త కనబడుతుంది. దాని తర్వాత కేటీఆర్ రోజుకో శాఖ మంత్రి అని చెప్పి నిన్న బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన. నిన్న సంగారెడ్డిలో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ జరిగింది. మార్చుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా మనకు సాక్షి దినపత్రికలా కనబడుతుంది. అంటే రాష్ట్రానికి 10 ఏళ్ల పండుగ, రాష్ట్రంలో 10 ఏళ్ల పండుగను భారీగా జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక వార్త మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. తర్వాత వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో మొదటి పేజీ 2వ పేజీ యాడ్ ఉంది. 3వ పేజీలో కమిషన్లు నిల్, సీఎం ఫుల్. అంటే జనానికి అక్కడికి వచ్చే ఆఫీసుల్లో పోస్టులు అనే ఖాళీ, సీఎం ఆఫీస్ మాత్రం రిటైర్డ్ అధికారులతో నింపుడే నింపు. 2 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ కమిషన్లో నియామకాలు లేవు. 5 నెలలుగా మానవ హక్కుల కమిషన్ అదే పరిస్థితి. సమాచార కమిషన్లోనూ ఖాళీ కుర్చీలే. సీఎంఓలు మాత్రం 2 చీఫ్ అడ్వైజర్లు, 10 మంది అడ్వైజర్లు, అందులో 9 మంది మాజీ ఆఫీసర్లు అని చెప్పి వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్నే అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అనేది ఒక, ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒకటి మనకు కనబడుతుంది. 4గురికి ఒకరికి ఎంబీబీఎస్ సీటు, రాష్ట్రంలో 8,000 దాటిన సీట్ల సంఖ్య అని చెప్పి ఇంకొక వార్త ప్రధానంగా మనకు. తర్వాత నిన్న జేపీఎస్ లను చర్చలకు పిలువలే అని చెప్పి ఉల్లంఘిస్తూ సమ్మె చేయొద్దు ఎర్రబ దయాకర్ వచ్చినటువంటి ప్రకటన ఒకటి కనబడుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, బంద్ చేయండి అని చెప్పి ఇస్తారు. తర్వాత బర్రులే ఆవులు పాలు తయారీ, కల్తీ పాల తయారీ మీద కూడా మనకు ప్రధానంగా ఒక వార్త ఇంట్లో కనబడుతుంది. తర్వాత ఇంకొక విషాదకరమైనటువంటి వార్త, కన్న కూతురుని గొడ్డులతో నరికి చంపిన సైకో అని చెప్పి పెద్దపల్లి జిల్లాలో మద్యానికి బానిసైనటువంటి ఒక వ్యక్తి కన్న కూతుర్ని గొడ్డలతో నరికి చంపిండు. అట్లనే అనేక అంశాలలో కూడా గ్రామంలో ఇతరులపైన కూడా అతను దాడి చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇది జరిగినటువంటి అది. తర్వాత ఒకసారి వార్తా దినపత్రికను చూస్తే వార్తలో కూడా పార్టీలో కన్నడ టెన్షన్ అని చెప్పి ఒక వార్త ప్రధానంగా ఉన్నది. అట్నే ఎన్నికైన సర్కార్కి అన్ని అధికారాలు, సభ్యుల అనర్హతపై లేదు అని చెప్పి 2, అంటే ఒకవైపేమో షిండే ముఖ్యమంత్రి ఇచ్చే ప్రకటన, మరోవైపు కేజ్రీవాల్ ప్రకటన, ఈ 2 కలిపి వార్తలో ప్రధానంగా వేసిండ్రు. దాని తర్వాత పంచాయతీ సమ్మెకు పూర్తి మద్దతు అని చెప్పి బండి సంజయ్, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, సంగారెడ్డి నిరుద్యోగ మార్చిలో బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన కూడా పెద్ద ఎత్తున మొదటి పేజీలో వేసిండ్రు. మరణించిన మానవత్వం అని చెప్పి కన్నకూతును గొడ్డలతో నరికి చంపిన సాయి అని చెప్పి ఒక వార్త, ఆగని జేపీఎస్ సమ్మె. ఇవి ప్రధానంగా వార్తా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక మనం ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రిక, నమస్తే తెలంగాణ దినపత్రికలో గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు, ప్రజాప్రభుత్వం అనేది పాలనాధికారం, రాజ్యాంగ జోక్యం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి
రాజకీయ జోక్యం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టు చెప్పినటువంటి అంశాన్ని ప్రధానంగా మనకి ఇందులో కనబడుతుంది. తర్వాత గ్రాంట్లో కోతలు, తెలంగాణపై మోదీ సర్కార్ అక్కసు అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఏ గ్రాంట్లో ఎంత కోతలు విధించిన అనేది, డిగ్రీలో సిఎస్సి అనే ఒకటి, తర్వాత పసలేని పంటల బీమా పరమాద్భుతం అట అని చెప్పి నేను ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తకి కౌంటర్గా ఇందులో ఈ వార్త రాసుకున్నారు. దాని తర్వాత రేవంత్ పై బగ్గుమన్న యాదవ్ సమాజం అని చెప్పి రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలకు యాదవ్ సమాజం అంతా స్పందించింది అంటూ ఒక వార్త మనకి ఇలా కనబడుతుంది. ఇవి ఈరోజు వార్తలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఈ అంశాలపైన చర్చించే ముందు అంటే ఈ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది కన్నడ రాజకీయాలు తెలంగాణలో ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి అంశాన్ని మాట్లాడడం, అట్నే మానవత్వం ఎట్లా చచ్చిపోయింది, కన్న కూతుర్ని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, వీటిపై కూడా మనం చర్చిద్దాం. అనేక అంశాలు చర్చించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చర్చలో మనతో పాటు పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజమౌళి గారు ఉన్నారు, అలాగే అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు, వీరిద్దరు మనతోటి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. రాజమౌళి గారు నమస్తే. మీకు అమ్మా న్యూస్ కి స్వాగతం. ప్రధానంగా రాజమౌళి చెప్పండి, రేపు కర్ణాటకలో రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. ఈ రిజల్ట్స్ మొత్తం అంటే దేశంలోనే ఒక పెద్ద చర్చనీయాంశం కర్ణాటక ఎన్నికలు. ఎందుకంటే కర్ణాటకలో ఏ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందా, రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక మనలో అయితే కర్ణాటకలో ఏది గెలిస్తే అది ఇక్కడ బలమవుతుందేమో, బలపడుతుందేమో అనేటువంటి ఒక అంచనాలు అన్ని పార్టీలకు ఉన్నాయి. సరే, ప్రజలకు ఏ మేరకు ఉన్నాయి అనేది పక్కకు పెడితే పార్టీలకు ఏ పార్టీలో చేరాలి అనుకునే వాళ్ళకు చాలా అంచనాలు ఉన్నాయి. రామల్ గారు చెప్పండి, మీరు దీనిపైన ఎట్లా విశ్లేషించాలి? కర్ణాటక ఎన్నికలకు తెలంగాణకు సంబంధం ఉందా? కర్ణాటక ఎన్నికలకు దేశానికి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్ గా ఉంటుందన్నా. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ప్రభావం డెఫినెట్ గా తెలంగాణ ఎన్నికల మీద ఉంటుంది. తర్వాత దేశ లోక్సభ ఎన్నికలలో కూడా ఉంటుంది. కాకపోతే ఈ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, అది దాదాపుగా రెండు పార్టీలకు ఆల్మోస్ట్ దగ్గర సంబంధం అయితే ఉన్నది. ఈ కాంగ్రెస్ కి వాళ్ళు కావాలని కొంచెం ఎక్కువ బూస్టప్ ఇచ్చేపిస్తుంది, అదొక పాయింట్. మళ్ళీ ఇంతకు ముందు కూడా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కరెక్ట్ అయినట్టు దాని కూడా చాలా తక్కువనే ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కూడా డెఫినెట్ గా కన్నడ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఏదన్నా కొంచెం అటు ఇటు జరిగితే మాత్రం అది యంగ్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ అవన్నీ మనం పక్కన పెడితే, ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ఆ ప్రభావం మాత్రం తెలంగాణ మీద డెఫినెట్ గా ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పటి నుంచే, అంటే భారతీయ జనతా పార్టీ కనుక ఒక కమిటీ ఏర్పడి దాని గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపే రిజల్ట్ రాకముందే వాళ్ళ ప్లాన్స్ ఉండాలి ఇప్పటి నుంచి. ఇది కనుక వాళ్ళ కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటే ఈ తెలంగాణలో వాళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న బండి సంజయ్ గారు కూడా అదే మాట అన్నారు కాబట్టి రాబోయే ప్రభుత్వం మనదే అని. కానీ మనం అనుకుంటే బాగుండదు. క్యాడర్ లోపల, ప్రజల లోపల దీన్ని బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కన్నడకి తెలంగాణకి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 948 17 సెప్టెంబర్ ముందు మనము కన్నడ ప్రజలు, తర్వాత మరాఠీ ప్రజలు కలిసి ఉన్నాం అప్పుడు. సో ఇప్పుడు కూడా ఆ ప్రభావం డెఫినెట్ గా ఉంటది. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ ని పటిష్టం చేయాలి, పిల్లలకి వెళ్ళిపోవాలి. ఒకవేళ కర్ణాటక రిజల్ట్స్ కొంచెం నాకు తెలిసి మాక్సిమం సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తుందని అనుకుంటున్నా. కానీ పొరపాటున ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేయకపోయినా కూడా దాని ప్రభావాన్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధిగమించాల్సిన అవసరం ఉంది. సో ఈ చిన్న పాయింట్ ని కనుక గుర్తించి ప్రజలకి వెళ్ళిపోవడం అన్నది ఇప్పుడు చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. రాజమౌళి గారు, ఇప్పుడు ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు అనగానే సరే ఎగ్జిట్ పోల్స్ అన్ని భారతీయ జనతా పార్టీకి తక్కువ వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వస్తాయని చెప్పిండ్రు. అక్కడ ఏ అంశం ఎక్కువ ప్రభావాన్ని చూపించింది? అది ఇప్పుడు కర్ణాటక ఎన్నికలలో సరే ఎందుకు కాంగ్రెస్ కి ఎక్కువ వస్తాయి, ఎందుకు బీజేపీకి తక్కువ వస్తాయి అనేటువంటి అంశాలు మరి మొత్తం సర్వేలో మన ఇచ్చిన పత్రికల్లో అయితే పెద్దగా అంశాలు వచ్చినట్టుగా కనబడలేదు. ఇన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి అనేది ఏ అంశం ఎక్కువగా ప్రజల్లో ప్రభావితం చూపించింది? ఎవరు ఎక్కువగా ఆ కాంగ్రెస్ వైపు చూపుతుండ్రు, ఎవరు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గుతుండ్రు అనేటువంటి మొత్తం వివరాలుగా నాకైతే ఇక్కడ కనబడలేదు. ఎట్లా చూడాలి? ఎందుకని ఏ అంశం ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో ఎక్కువ ఉండబోతాం?
అంటే ఇప్పుడు చాలా క్లియర్ అన్న అక్కడ అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉండే. సో కొంత అవినీతి జరిగిందన్నది ప్రజలకి బలంగా వెళ్ళిపోయింది. ఆ నాయకులలో అవినీతి జరిగిందని చెప్పేసి దాన్ని అధిగమించాల్సింది వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. కానీ ఇంకొక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఏమంటారంటే ఈ అవినీతి అన్నది అన్ని పార్టీలలో ఉంది అని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ కు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ఇన్ని రోజులు అధికారంలో లేదు కదా, సో ఇప్పుడున్న వాళ్ళకు ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమని అనుకుంటారు అన్న పాయింట్ ఉంది అక్కడ. సో ఏది ఏమైనా కానీ కన్నడ ప్రజలు మాత్రం కొంచెం వీలు కాబట్టి మళ్ళీ నాకు తెలిసి ఇవన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టి ఈ రెండు విషయాలను కూడా పక్కన పెట్టేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అవకాశం ఇస్తే ఆయన ఈసారి డెఫినెట్ గా కన్నడ నాటి రాజకీయాలని ప్రక్షాళన చేయగలుగుతాడు అన్న నమ్మకం వాళ్ళలో ఏర్పడింది. అటు అమిత్ షా ఇటు మోదీ గారు వీరి ద్వయం డెఫినెట్ గా కన్నడ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి నా విశ్లేషణ. ఒకటి మీరు లైన్ లో ఉండండి గారు. కృష్ణమూర్తి గారు రాజమౌళి గారు చేసినటువంటి విశ్లేషణ అంతా విన్నారు ఇందాక. కన్నడ రాజకీయాల్లో కాంగ్రెస్ పై చేయి కాబోతా ఉందా, లేకపోతే కన్నడ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు ఏమైంది? ఖచ్చితంగా అంటే ఇప్పుడు సర్వే సంస్థలు దాదాపుగా 10-12 వరకు సర్వే సంస్థలు ఇచ్చాయి. దాని ప్రకారే కొంత కాంగ్రెస్ పార్టీ కొంత అంటే 4% ఓటింగ్ తోటి కొంత ముందంజ ఉందన్న విషయం వస్తూ ఉన్నది. అంటే ఓటింగ్ శాతం 4% అయినప్పటికీ సీట్లలో కూడా 10-12 సీట్లు అటు బీజేపీ కాంగ్రెస్ కొంత డిఫరెన్స్ ఉంది. దీంట్లో కాంగ్రెస్ కొంత ముందంజ ఉన్నది అన్నటువంటి అనాలిసిస్ ఒకటి దాంట్లో సర్వే సంస్థలు వెల్లడించాయి. బీజేపీ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది అంటే 10 సంవత్సరాలు పాలించడము, అవినీతికి పాల్పడడం, ఈ రెండు అంశాలతో పాటు అక్కడ నాయకత్వం లోపం, బీజేపీకి నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కర్ణాటకలో తనదైన శైలిలో ఆయన రాజకీయాలు నడిపించారు. ఎన్నికల వ్యూహాలకు ముందు నుంచి ఆయన గడిచిన అంటే ఏఐసిసి అధ్యక్షుడు బాధ్యత తీసుకోక ముందు నుంచి కూడా ఆయన ఒక కర్ణాటక రాజకీయాన్ని దృష్టి పెట్టారు. దీనికి ఇటు సిద్ధరామయ్య కానీ అటు శివకుమారు వీళ్ళందరూ కూడా వారి తో ముందుకు వెళ్ళారు. ఇదే సమయంలో అంటే యడ్యూరప్పని ఎప్పుడైతే బీజేపీ అంటే వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారంగా యడ్యూరప్పని ఎప్పుడైతే పక్కకు పెట్టారో అప్పటి నుంచి అక్కడ ఆ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. నాయకుల్లో కూడా ఐక్యత స్పష్టంగా లోపించగా మనకు అర్థమవుతుంది. వేరు సందర్భాల్లో వాళ్ళు చేసిన ప్రకటన కానీ వాళ్ళ నిర్ణయం కానీ వాళ్ళ వ్యవహారం కానీ మనం పరిశీలిస్తే స్పష్టంగా అక్కడ నాయకత్వ లోపం స్పష్టంగా కొట్టడం కనబడింది. యడ్యూరప్పను రాజకీయాల నుంచి దూరం చేయాలని పార్టీ నిర్ణయించినప్పటికీ ఆయనకు ధీటైన నాయకులు ఎవరు, ఆ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లగల నాయకులు ఎవరు అనే విషయంలో కొంత బీజేపీ దృష్టి సారించలేదేమో అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ఈ లోపమే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ పార్టీ కొంత శాపంగా మారిందని చెప్పొచ్చు. 10 సంవత్సరాల పాలన పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకను గ్రహించి ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే వ్యూహం చేయడంలో కానీ అటు మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా, పెడితే రాష్ట్ర నాయకత్వం అమలు చేసిందా లేదా అనే విషయం పక్కకు పెడితే ప్రజలను బీజేపీ వైపు మళ్లించడంలో అక్కడ పార్టీ నాయకత్వం కొంత విఫలమైనట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అక్కడ ప్రజల అభిప్రాయం అదే, అంటే ప్రజలను పట్టించుకోవడం. మీరు చెప్పినటువంటి అభిప్రాయం స్పష్టంగా ఉంది. నాయకత్వ లోపం కూడా బీజేపీని అక్కడ పీడిస్తా ఉంది. బీజేపీకి యడ్యూరప్ప తర్వాత నాయకుడు లేడు అనేటువంటి అంశం స్పష్టంగా మీరు చెప్పిన. రాజమౌళి గారు, నిజమేనా బీజేపీకి నాయకత్వ లోపం ఎట్లా ఉంది, దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి బీజేపీ కర్ణాటకలో? ఇది కరెక్ట్ అన్న, నిజమే. నాయకత్వం లోపం అయితే కొట్టొచ్చినట్లు కనబడుతుంది అన్నట్టు. దీన్ని అధిగమించడానికి మరి వాళ్ళ ప్లాన్ ఏంటన్నది ప్రజలకు చెప్పాల్సింది. సరే, రేపు రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు సీఎంని ఎవరన్నది దాన్ని పక్కన పెడితే ముందుగానే ప్రజలకి ఒక బలమైన నాయకుడు తీసుకుపోవాల్సి, అది వాళ్ళు ఎందుకు చేయలేకపోయారో మనం అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ఎప్పుడే కూడా ఎదుటి వ్యక్తి బలాన్ని మనం అంచనా వేయాలి. ఆ బలాన్ని తప్పటి అక్కడ తక్కువ చేసినాం అనిపిస్తుంది. కాంగ్రెస్ కి ధీటుగా బలమైన నాయకుడిని ప్రజలకి తీసుకుపోవడంలో వీళ్ళు కొంచెం వెనుకంజ వేశారా లేకుంటే అయ్యారా అన్నది కూడా మనకు
ఇంకా అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అన్నగారు అన్నట్టు బలమైన నాయకత్వాన్ని ప్రజలకు తీసుకుపోవడంలో ఫెయిల్ అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఈ ముస్లింస్ రిజర్వేషన్ కూడా అమిత్ షా గారు డిక్లేర్ చేసేసారు, తీసేసిన. అది ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ అయ్యే అవకాశం లేదు అక్కడ. కానీ ఈ పాయింట్ ని ఇంకా బలంగా తీసుకెళ్లలేదు. ఇగో అన్నగారు అన్నట్టు ఇదే కరెక్ట్. అంటే ఒక్క నాయకుడే కాదు, ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా బలంగా ప్రజలకు వెళ్ళలేకపోయారు అన్నది ఒక రిపోర్ట్ అయితే ఒకటి వచ్చింది నాకు. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసింది ఏమనుకుంటారంటే, ఈ నాయకులు మాకు పైన నరేంద్ర మోడీ ఉన్నారు కదా, ఆయనను చూసి మాకు ఓటేస్తారు కదా అని కొంత అలసత్వం వచ్చింది అన్న ఒక పాయింట్ అక్కడ లేవనెత్తుతున్నారు. కొంత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పండి. నేను పాయింట్ ఒకటి రేజ్ చేసినారు, 4% రిజర్వేషన్లను రద్దు చేయడం అనేది. అంటే కర్ణాటకలో కులము ప్లస్ మతము ఈ రెండు ఎన్నికలలో ఏమైనా ప్రభావాన్ని చూపనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ నిషేధం అన్నది, కాంగ్రెస్ పార్టీ భజనల నిషేధం అన్నది, బీజేపీ 4% రిజర్వేషన్ రద్దు చేస్తామన్నది. అంటే ఇవి రెండు కూడా కులాల మీద ప్రభావం చూపించారు. ఎందుకంటే ఒక్కరిగలకు 2% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మరో 2% రిజర్వేషన్లు కలుపుతామని చెప్పారు. ఈ ప్రభావం ఏమైనా ఎన్నికలలో కనబడే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్ గా బజరంగ్ దళని నిషేధిస్తా అన్న పాయింట్ మాత్రం హిందువులల్లా బలంగా నాటకపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మూమెంట్ లో, ఈ పీరియడ్ లో ఈ మత ప్రాతిపదికన వాళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి అని చెప్పేసి కామన్ మెన్ పీపుల్ బలంగా నాటకపోయింది. దాన్ని రక్షించేటోళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ప్రజలలో నాటకపోయింది. కానీ వాళ్ళు మనోగతాన్ని విప్పి బయటకు చెప్పలేరు. ఓటింగ్ ఎట్లా ఉంటదంటే, రాత్రి వాళ్ళు మన ఓటు వేయడానికి వెళ్ళి ఓటును బీజేపీకి వేసేసి, కానీ వాళ్ళు బయట చెప్పలేరు అన్నట్టు. అట్లా కొంత భయం అయితే ఉంది ప్రజలలో. సో ఆ ఓటుతోనే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ రకమైన మూమెంట్ వచ్చింది కాబట్టి ప్రజలలో భారతీయ జనతా పార్టీ ఈజీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలుస్తుందేమో నేను అనుకుంటాను. అది ఇంకొక పాయింట్ మీరు తర్వాత చెప్తా, అన్న మాట్లాడిన తర్వాత. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బజరంగ దళ నిషేధం, బీజేపీ 4% రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, ఈ 2 అంశాలు ఏమైనా ప్రభావం చూపించాయంటే రాజమౌళి గారు చెప్తారు ప్రధానమైనటువంటి ప్రభావం చూపించినాయని. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే, మీకు కర్ణాటకలో బాగా బలమైనటువంటి సామాజిక వర్గం ఒక లింగలు, దాని తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటిది లింగాయతులు. ఈ రెండు కూడా ప్రభావం ఏమైనా? అంటే లింగాయతులు ఓపెన్ గా ఈసారి, గతంలో యడ్యూరప్ప సీఎం గా ఉన్నప్పుడు కానీ యడ్యూరప్పకు పార్టీ బీజేపీ పగ్గాలు అప్పచెప్పినప్పుడు లింగాయతులంతా బీజేపీ వైపు ఉన్నారనేది స్పష్టం. 2 దఫాలు గెలవడం కూడా యడ్యూరప్పను సీఎం క్యాండిడేట్ ప్రకటించడం కానీ, యడ్యూరప్పకు నాయకత్వం తెచ్చి యడ్యూరప్ప భుజాల పైన పార్టీ గెలుపు బాధ్యతను అధిష్టానం ఉంచిన నేపథ్యంలో లింగాయతులు ఆ పార్టీకి ఓపెన్ గా ఇచ్చారు. మనం గత ఎన్నికలను కూడా గమనించే ఒకసారి మనకు అర్థమవుతుంది. రెండో అంశం, ఈసారి యడ్యూరప్పను పక్కకు పెట్టి పార్టీ ఎలక్షన్ ముందుకెళ్తుంది. దీంతో ఒకేసారి యూటర్న్ తీసుకున్న లింగాయత్, అంటే కర్ణాటకలో లింగాయత్ల ప్రభావం ఎక్కువ, లింగాయత్ వాళ్ళు ఎక్కువ, సంబంధించిన ఓటర్స్ కానీ మిగతా విషయం వాళ్ళు ఒకేసారి యూటర్న్ తీసుకొని ఓపెన్ గా చెప్పారు, మనం కాంగ్రెస్ కు మద్దతిద్దామని చెప్పేసి వాళ్ళు ఓపెన్ గా బహిరంగ లేఖలు రాశారు, బహిరంగ ప్రకటన కూడా చేశారు, వాళ్ళు ఓపెన్ గా తిరిగారు. అంటే ఇది కొంత ప్రభావం చూపింది. రెండోది, ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దు చేస్తామన్నటువంటి బీజేపీ అదే సమయంలో మిగతా వర్గాలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. అయితే ఈ రిజర్వేషన్ల ద్వారా కలిగే ప్రయోజనం కానీ మిగతా విషయాలను ప్రజలకు వివరించడంలో స్థానిక నాయకత్వంలో కొంచెం అవగాహన లోపించిందేమో అనిపిస్తుంది. ఈ నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు బీజేపీ ముందుగానే అక్కడ పోటీ చేసే నాయకులకు కానీ పార్టీ రాష్ట్ర శ్రేణులకు కానీ కొంత దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగించి క్షేత్ర స్థాయిలో ప్రజలకు రిజర్వేషన్లను పెంచడం ద్వారా కలిగే ప్రయోజనం కానీ, ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయాల్సి వస్తుంది అన్న విషయాన్ని కొంత వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళు క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలను కొంత కన్విన్స్ చేసే అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు, కానీ దానికి సంబంధించిన ఉపయోగాలైన విషయంలో
కొంత ప్రజలకు వివరించలేదేమో అన్నట్టుగా, అంటే ఇక్కడ పోలింగ్ సర్లీ కానీ లేకపోతే సర్వే సంస్థలు వచ్చిన నివేదికలను బట్టి మనకు తెలుస్తున్నటువంటి విషయం ఇది. లింగాయతులు బీజేపీలో సరే యడ్యూరప్పని పక్కన పెట్టిండ్రు అనే ఒక అంశాన్ని తీసుకున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో లింగాయతులకు అనుకూలమైనటువంటి అంశాలు ఏమున్నాయి? కాంగ్రెస్ లో లింగాయతుల నాయకులు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే అయితే సిద్ధరామయ్య అవుతాడు, లేకపోతే డికే శివకుమార్, వీళ్ళిద్దరు ఒకరు ఒకరిగా ఒకరు కురుబా. మరి దీనివల్ల లింగాయతులకు ఏం ఉపయోగం? ఎందుకని లింగాయతులు టర్న్ కాంగ్రెస్ వైపు పోయింది అనుకోవాలి? అంటే ఎట్లా ఉంటుంది ప్రసాద్ గారు, రాజకీయాలు కానీ లేకపోతే మన దగ్గర మన చేతులకెళ్ళి గుంజుకపోయినప్పుడు మనకు కొంచెం బాధ కలుగుతుంది. దాన్ని ఎవరు గుంజుకపోయారు అనే విషయంలో అలా ఆయనకు మనం అపోజ్ చేస్తాం. ఫస్ట్ ఎవరైతే గుంజుకపోయారో ఆయన అపోజ్ చేస్తే ఆయన మనం దూషిస్తుంటాం. ఇక్కడ జరిగింది అదే. లింగాయట్లకు పట్టున్నటువంటి కర్ణాటకలో ఆ వర్గంకు మీరు ఆ వర్గం నాయకుడిని మీరు దూరం చేశారు. ఓకే, పార్టీ పరంగా తీసుకుని దానికి ఎవరు ప్రజలు కూడా ఎవరు తప్పట్లేదు. కానీ అదే స్థాయిలో మరో నాయకుడికి కొంచెం ఎలివేషన్ ఇచ్చే ఉండే బీజేపీ. ఎలివేషన్ ఇచ్చి ఆ స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోయి ఫోకస్ చేసే అవకాశాలు ఉండేది. ఎన్నికలు వస్తున్నాయి. దాదాపుగా 4 సంవత్సరాల క్రితం యడ్యూరప్పని పక్కకి నాకున్న సమాచారం, నాకున్నటువంటి అవగాహన మేరకు నేను చెప్పగలుగుతున్నాను. ఆ 4 సంవత్సరాల అప్పుడే ఒక నాయకుడిని సామాజికం కానీ లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేటి ఇంకో వర్గం నాయకుడిని కానీ వీళ్ళు కొంచెం ఫోకస్ చేస్తే బాగుండేది. ఫోకస్ చేయకుండా జాతీయ నాయకత్వమా ఒక కృష్ణమూర్తి మీరు ఇదే అంశం, ఇదే క్వశ్చన్ రాజమౌళి గారు ప్రధానంగా కృష్ణమూర్తి గారు చేసినటువంటి ఒక అంశం ఏంటంటే లింగాయత్ బీజేపీకి దూరం అయింది. కారణం మనము యడ్యూరప్పని బీజేపీ పక్కన పెట్టింది. కానీ అదే సమయంలో యడ్యూరప్పని బీజేపీ పక్కన పెట్టినా మళ్ళీ లింగాయతనే ముఖ్యమంత్రిగా చేసింది. అక్కడ తర్వాత లింగాయతులకు ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పించింది. యడ్యూరప్పను జాతీయ నాయకుడిగా గుర్తించేటువంటి అవకాశాలను యడ్యూరప్ప కొడుకు కూడా టికెట్ ఇచ్చింది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా లింగాయతులకు ఎందుకు బీజేపీ మీద ఉంటుంది? ఒకటి, కాంగ్రెస్ వస్తే లింగాయతులకు కూరేటువంటి అదనపు లాభం ఏంటి? ఎందుకని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొక్కేటువంటి అవకాశాలు ఏదైనా కొంత ఉండాలి కదా. కాంగ్రెస్ వస్తే లింగాయతులకి చేసేది అనేటువంటి అంశాలు ఏం లేవు. ఎందుకు అయితే కాంగ్రెస్ వస్తే కరెక్ట్, లేకపోతే మన సిద్ధరామయ్య లేదంటే డికే శివకుమార్, ఈ ముగ్గురు కూడా లింగాయతులకు సంబంధించిన వ్యక్తులు కాదు. అసలు లింగాయత నాయకత్వం కాంగ్రెస్ లేదు. అన్న, ఈ పాయింట్ ని మనము ఇంత ఎర్లీగా డిస్కషన్ చేయడం కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఒగ్గిరన్నది తెలుస్తుంది. రాకముందే మనం వాళ్ళ మీద ఎందుకంటే పైకి అట్లా అనొచ్చు. ఇంకోటి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైతే కారనుకుంటున్నాను నేను. ఒకవేళ కొంతమంది వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీని కాదని వాళ్ళు కాంగ్రెస్ వేయడం అనేది అంత ఈజీ కాదు. మనం ఎర్లీగా డిస్కషన్ చేస్తున్నాం దాని గురించి. అది ఆ పాయింట్ ఒకటి మనం గుర్తించాలి. ఒకవేళ నిజంగానే కనుక వాళ్ళు బీజేపీకి ఎదురు తిరిగి కాంగ్రెస్ కు ఓటేసి వాళ్ళకు కొన్ని సీట్లు పెరిగినాయంటే అప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఆ ఆలోచన కూడా ఎవరు చేయాలి? తెలంగాణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఇక అది కొంచెం మనం కన్నడ నాట ఎలక్షన్స్ మనం పక్కన పెట్టి రేపటి వరకు ఓకబట్టి రేపు వచ్చిన డిస్కషన్స్ బట్టి రేపు వచ్చిన రిజల్ట్స్ ని బట్టి అప్పుడు తెలంగాణ బీజేపీ మేల్కొనాలే. అక్కడ ఏ లోటుపాట్లు అయితే జరిగినాయో వాటి మీద ఒక సమగ్రమైన విశ్లేషణ చేసి వీళ్ళు మార్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఇప్పుడు. సో ఒకవేళ నిజంగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎన్నికైపోయి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగొద్దు ఇక్కడ తెలంగాణకి. లేదు, కొంచెం సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండి ప్రభుత్వాన్ని ఏర్పరచకపోతే మాత్రం 100% ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలంగాణ. సో ఏది అయినా తెలంగాణకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఇది తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఆషామాషి కాదు. దాని మీద డిపెండ్ అయి ఉన్నది. కన్నడ నాటి ఎలక్షన్స్ మీద డిపెండ్ అయి ఉన్నది. సో మనల్ని ఇప్పుడు ఏం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఏం చేయాలంటే ఒక్క రోజు ఓపిక పట్టాలి. దాదాపు 24 hours ఓపిక పట్టి ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి. అయితే టాప్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఓవర్ యాక్షన్ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అక్కడ కూడా అణిగిమణిగి ఉండాలి. తక్కువ సీట్లు వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ చేయకుండా కూడా కసితో పనిచేయాలి. వాళ్ళు చేసిన లోటుపాట్లు ఏంటి అన్నది గుర్తించి క్యాడర్ ను పెంచేసి ప్రజలకి వెళ్ళిపోయి ప్రజలలో అవగాహన కల్పించాలి. ఎస్పెషల్ గా మత ప్రాతిపదికన జరుగుతున్న దౌర్జన్యాలని మనకు తెలంగాణ ప్రజలకు ఇన్ని మనం ఈ నైజాం పాలనలో ఉన్నాం కాబట్టి అక్కడికి మూలాలకు వెళ్ళిపోయి అప్పుడు జరిగిన వాటిని మనం ఎత్తి చూపి మనం
మన చేతిలో ఈ నయా నైజాం కూడా ఒక్కటైపోయిండు. ఎం పార్టీ నయా నైజాం ఒక అయిపోయిండు. ఇక ఈ పాయింట్ మాత్రమే ఎక్కువ పట్టుకు పల్లెలకు తీసుకుపోయి పల్లెల చైతన్యం తీసుకురావాలి. ఎస్పెషల్లీ యూత్ ని టార్గెట్ చేసుకోవాలి. ఎందుకంటే యూత్ కి గతం జరిగిన అరాచకాలు తెలియదు, నైజాం చేసిన అరాచకాలు తెలియదు. మధ్యలో ఆంధ్ర వాళ్ళు వచ్చారు. ఇక ఆంధ్ర వాళ్ళు దొంగలైన చెప్పేసి టీఆర్ఎస్ బుత్తుకుంటుంది, అది బీఆర్ఎస్ బుత్తుకుంటుంది. అది పాత చింతగా పచ్చడి. ఎందుకంటే వాళ్ళని అప్పుడు దొంగలు అన్నారు, ఇప్పుడు వాళ్ళని భుజాన మీద ఎత్తేసుకుని అన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసారు. సో ఇది ఇప్పుడు మేల్కొల్సిన అవసరం. ఇదే అంశం ఒక్కసారి కృష్ణమూర్తి గారితో కూడా మాట్లాడారు. కృష్ణమూర్తి గారు, రాజమౌళి గారు చెప్తుంది కర్ణాటకలో బీజేపీ వస్తే ఇక్కడ ప్రభావం ఉంటుంది, కాంగ్రెస్ వచ్చినా ఇక్కడ ప్రభావం ఉంటుంది. అంటే కర్ణాటకలో రియాక్షన్ అంత రిజల్ట్ అంతా కూడా తెలంగాణలో రియాక్షన్ ఉంటుంది అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ రియాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా కర్ణాటక దక్షిణాదికి హబ్గా కర్ణాటకను చేసుకుంది బీజేపీ. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలంటే కర్ణాటకను బేస్గా చేసుకుందామని గతంలో అమిత్ షా మనకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే దక్షిణ కొంత పార్టీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో, ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న నేపథ్యంలో, అంటే తెలంగాణ లాంటి రాష్ట్రంలో కొంత బలం పుంజుకుంటున్న నేపథ్యంలో కర్ణాటకలో పార్టీ అధికారం రాకపోవడం అనేది ఆ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితులే. రెండో అంశం, ఇక్కడ నాయకత్వంలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందని నేను అనుకుంటున్నాను. సేమ్ కర్ణాటకలో ఏ రకమైనటువంటి విధానంతో అంటే మోడీ ఫోబియా అనే ఇక్కడ తెలంగాణలో పనిచేస్తుంది, మిగతా ఏం లేదు. ఇక్కడ మనం చెప్పాల్సింది చేయాల్సింది ఏం లేదు, ఓన్లీ మోడీ ఫోబియా. ఓకే, మోడీ చేస్తుండ్రు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, కొంత దేశానికి ఉపయోగపడుతుంది, దేశానికి కొంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది, అంతవరకు మనం ఏకీభవించవచ్చు, దాంట్లో అనుమానం లేదు. కానీ రాష్ట్ర నాయకత్వం మొత్తంగా మోడీ వస్తే చాలు, మాకు ఓట్లు మాకు రాలిపోతాయి అనే దాంట్లో ఉన్నారు. ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రంలో నాయకులు సమిష్టిగా కూర్చుని చర్చించుకొని కొంత ఏజెండాలతోటి కొన్ని అంశాలలో స్పష్టమైన వైఖరితోటి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అంటే రాష్ట్రం మేము చేస్తున్నాము, నిరుద్యోగం మార్పు చేస్తున్నాము, లేకపోతే ఇంకో ఆందోళన చేస్తున్నాము, ఎవరు ఆందోళన చేసే వాళ్ళ అది కాదు ఇక్కడ జరగాల్సింది. అది తాత్కాలిక ఉపశమనానికి, తాత్కాలిక ప్రయోజనాలకు తప్పకుండా పనికొస్తుంది, దాంట్లో మానం లేదు, నిరుద్యోగ విషయంలో మిగతా విషయాలు. కానీ పార్టీ పరంగా మీరు ప్రజలకు చేసేటువంటిది క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటిది, మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎలా ఉండబోతుంది, ఎవరు నాయకులు అనే విషయాల్లో కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారిగా చేస్తూ ఉన్నారు, ఇటువైపు ఈటల రాజేంద్ర కానీ, అటువైపు బండి సంజయ్ కానీ, ఇటువైపు డీకే అన్న కానీ, అటువైపు లక్ష్మణ్ కానీ, ఇటువైపు కిషన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉన్నది. ఒక్కరికి పొంతన లేకుండా, ఒకరి కార్యక్రమాలకు ఒక సంబంధం లేకుండా, ఒకరు పెట్టిన కార్యక్రమాలు ఒకరు పోకుండా, ఇది 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 సరైనటువంటి విధానం. ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయానికి వెళ్తూ ఉన్నది. అంటే నాయకత్వంలో ఐక్యత లేపించిందా అన్న అనుమానాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. దీన్ని ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం కూర్చుండి మాట్లాడి చర్చించి ఏ విధంగా వెళ్దాం, ఏంటి ఉమ్మడి ఎజెండా అనుకుని వెళ్ళాలి. ఇండివిజువల్ ఎజెండాను కాస్త కొంతకాలం పక్కకు పెట్టి ముందుకెళ్తే కొంత పార్టీకి ఆదరణ ఉంటుంది, ప్రజల్లో కూడా కొంత ఆదరణ పెరుగుతుంది. అలా కాకుండా మీరు ఒక్క గమనించండి, పోలింగ్ బూత్ స్థాయిలో వీళ్ళు పన్నా ప్రముఖులు వేసాము, లేకపోతే పోలింగ్ బూత్ స్థాయిలో మేము కమిటీలు వేసుకున్నాం అన్నారు. ఎన్ని కమిటీలు, ఎంతమందిని వేశారు, ఆ కమిటీలు పనిచేస్తున్నాయా, నిజంగా ఆ కమిటీలు వేసినాయని ఓకేనా, వీళ్ళు ఎక్కడైనా పరిశీలిస్తున్న క్షేత్రస్థాయి నాయకత్వానికి అప్పచేస్తే నాయకత్వ లిస్ట్ జాబితా ఇచ్చేస్తున్నారు. కానీ ఆ జాబితాలో ఉన్న పిల్లలు ఫోన్ చేసి మీరు పలానా ఉన్నారా, మీరు ఏం చేస్తున్నారు, ఏంది నేను అడిగే దిక్కులేరు ఇక్కడ. అంటే ఏదో గుడ్డెద్దు చేలో పడ్డది అంటారు కదా మన సామెతల, ఆ రకంగా పోతా ఉన్నారు. మోడీ వ్యవహారంతో, మోడీ ఫోబియాతో పోదామనుకోవడం అనేది తెలంగాణలో చెల్లదు. ఇది కొంత గమనించి గ్రహించి ఆ బీజేపీ కొంత దిద్దుబాటు చర్యను సరిదిద్దుకొని పోతే కొంత భవిష్యత్తు ఉంటుంది. లేదంటే కర్ణాటక కన్నా ఇంకా ఘోరంగా, అంటే కర్ణాటకలో రాజమౌళి గారు చెప్పారు, కర్ణాటక అప్పుడే ఒక అంచనా వచ్చేందుకు లేదు, కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీజేపీ కొంచెం వెనుకంజ ఉందని అంటున్నాం. ఇక్కడ కూడా బీజేపీ
ఆ, పుంజుకునే అవకాశాలు లేవు. ఇప్పటికీ వచ్చినటువంటి సర్వేలు కానీ మిగతా విషయాలు వస్తున్నటువంటి చాలా చోట్ల బీజేపీకి బలం లేదు. కేవలం బలగం ఉందని అనుకుంటున్నారు, కానీ బలం లేదు వీళ్ళకు. ఆ బలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న బలం సరిపోదు బీజేపీకి. బలమైనటువంటి బీఆర్ఎస్ ఎదుర్కోవాలంటే బీజేపీ ఇంకొంత క్షేత్రస్థాయిలో కొంత చర్యలు తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలకు తక్షణమే శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందా అభిప్రాయం వ్యక్తం అవుతుందా? ఈ విషయంలో పార్టీ నాయకం కానీ అటు జాతీయ నాయకత్వం కానీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది? అది అది పార్టీ అంతర్గత విషయం, పార్టీ నిర్ణయం, పార్టీ నాయకుల విజ్ఞతగా వేయాలి. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ రాష్ట్రంలో ఏదైతే ఓపెన్ గా బహిరంగంగా అనుకుంటున్నామో ఆ స్థాయిలో బలంగా లేదు. ఇది స్పష్టమైన అంశం. కర్ణాటక ఎన్నికలు ముందుకు వచ్చినప్పుడు కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఏ రకంగా నిర్లక్ష్యం వహించిందో అదే రకమైనటువంటి వహిస్తే ఖచ్చితంగా బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది స్పష్టమైనటువంటి అంశం. సరే, రాజమౌళి గారు, కృష్ణమూర్తి గారు ఇక్కడ బీజేపీలో సమస్య ఉన్నది, నాయకుల మధ్యన కొంత పొసుగుత లేదు, ఒకటి ప్రజల్లోకి వెళ్తుంది అనేది ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఇక్కడనే నిన్ననే సంగారెడ్డిలో జరిగినటువంటి నిరుద్యోగ మార్చ్ పెద్ద ఎత్తున విజయవంతమైంది. చాలా వేలాదిగా యువకులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, చాలా పెద్ద బ్రహ్మాండంగా విజయవంతమైంది. అంటే ఇది ఇట్లా మొన్న మహబూబ్ నగర్ లో జరిగింది, అంతకుముందు వరంగల్లో జరిగింది, తర్వాత అన్ని 10 ఉమ్మడి జిల్లాలలో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఒకటి. దాని తర్వాత బీజేపీ అనేక రకాల మొన్నటిదాకా కార్నర్ మీటింగులు, దానికంటే ముందు బూత్ సమావేశాలు, ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం తీసుకొని జనంలోకి ఉన్నది. ఇది పార్టీలో ఏమైనా అంటే ప్రజలలో బీజేపీని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభావితం చేసి బలోపేతం చేయడానికి ఉపయోగపడదంటారా? డెఫినెట్ గా అన్న, ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండడం అన్నదే నాయకుని లక్షణం. నాయకుడు ప్రజలలో ఉంటేనే వాళ్ళ సాధక బాధకాలు తెలుస్తాయి, ఆ బాధలని తీర్చడం భరోసా కూడా ప్రజలకు ఉంటది. అందులో నిరుద్యోగులకి భరోసా ఇవ్వడం అన్నది చాలా మంచి పద్ధతి. అది ఒప్పుకుంటా నేను. అన్నయ్య ఏమో చెప్పమంటున్నాడు, చెప్పండి. నేను అనేదంటే ఈ ర్యాలీలు, బహిరంగ సభలు వీటికి సంబంధించి కాదు. మీరు గమనించండి, అంటే కమ్యూనిస్టు పార్టీలు ర్యాలీ నిర్వహించిన, బహిరంగ సభలు పెట్టిన భారీ ఎత్తున జనాలు వస్తారు. దానికి సంబంధించి అంటే ఆ పార్టీకి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఓట్లేసినా ఆ పార్టీకి డిపాజిట్లు వచ్చాయి చాలా చోట్ల. బహిరంగ సభలకు వచ్చిన ఓట్లేసిన కాదు, మిగతా వాళ్ళు కాదు. అంటే నేను వాళ్ళకి కించపరిచే విధానం కాదు నాది, పార్టీ నేను కించపరచదలుచుకోలేదు. కాకపోతే ఇక్కడ మనం బహిరంగ సభలు, ర్యాలీలు చూసి అయిపోయింది ఇక మొత్తం అనుకోవడమే తప్పది. ఎన్నికల సమయంలో ప్రజలను మీరు ఏ విధంగా ఆకర్షించగలుగుతారు, మీ వైపు ఏ విధంగా తిప్పుకోగలుగుతారు, ఆ అంశాలు మీ దగ్గర ఏమున్నాయి? మీ అమ్ముల పొదుల నుంచి బయట తీయండి. ఎన్నికల 6 నెలలకు ఇప్పటికీ మీ వైఖరి ఏ అంశం మీద స్పష్టత లేదు, ఎక్కడా స్పష్టత లేదు, ఏ విషయంలో. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కొన్ని పథకాలు అమలు చేస్తే ఇంకొన్ని పథకాలు మా అమలు పొందుతుంటే ఉన్న పథకాల మీద ప్రజల్లో హైప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు డిక్లరేషన్స్ ఇస్తూ, అటు రైతు డిక్లరేషన్ ఇచ్చింది, యూత్ డిక్లరేషన్ ఇచ్చింది, రేపు ఇంకోటి మిగతా మహిళా డిక్లరేషన్, వీటి అంశాల మీద వెళ్తామని చెప్తా ఉన్నారు. మరి మీరు ఏ అంశం ఏమి స్పష్టత ఉన్నారు? ఎప్పుడు వచ్చినప్పుడు నిరుద్యోగం వచ్చిందనుకోండి, మేము ఉద్యోగాలు ఇస్తాం కథం అంతే. కానీ ఎట్లా ఇస్తారు, దాని మాస్టర్ ప్లాన్ ఏంటిది, దాని రోడ్ మ్యాప్ ఏంటిది అని మీరు చెప్పలేకపోతున్నది ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. చెప్పండి రాజమౌళి గారు. కృష్ణమూర్తి అన్నగారు అన్నది 100% నిజమే. కానీ దాంతో పాటు ఈ మీటింగ్లే కాకుండా భారతీయ జనతా పార్టీని గుండెల్లో పెట్టుకునే తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అందులో ఎగ్జాంపుల్ రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళను, ఈ రిటైర్డ్ ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, చాలా మంది ఏజ్ లో పెద్ద వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీని గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. కానీ వాళ్ళ వాయిస్ ని ఈ అధిష్టానానికి చేరవేయడంలో ఒక మధ్యలో గ్యాప్ ఒకటి ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ను వీళ్ళు ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిన్న నేను ఎగ్జాంపుల్ అమెరికా నేను మొన్న ఉండొచ్చు కదా, అక్కడ ఒక వ్యక్తికి అక్కడ పాపం అష్ట కష్టాలు పడుతూ భారతదేశాన్ని వదిలిపెట్టి తను
ఎంత బాగా ఇది మన భారతీయ జనతా పార్టీ గుండెలు పెట్టుకున్నాడంటే ఇట్లా ఆయనకు దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి. ఆయన నరాలలో ఇప్పుడు పోయి ఓటేయాలన్నంత కసి ఉంది ఆయనకు. కానీ ఆయన అక్కడి నుంచి ఈ లోకల్ ఉన్న నాయకుల్ని కాంటాక్ట్ చేయడంలో విఫలమైపోతున్నాడు. ఆయన దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇట్లా ఇవి చెప్దామంటే. సో అది నేనేమంటున్నా, ఒక్క నిమిషం అన్న నేను కంటిన్యూ చేస్తా. నేనేమంటున్నా అంటే ఎస్పెషల్ గా ఈ టీచర్లు, ఈ రిటైర్డ్ పీపుల్ చాలా మంది దగ్గర అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయి. ఈ నాయకత్వం ఏమైతుందంటే వాళ్ళ సలహాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అయితే వీళ్ళ మధ్యలో ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు కలవనివ్వడం లేదు. ఇగో ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. దీన్ని ఫస్ట్ అధిగమించాలి. దాని తర్వాత ఈ ఎవరైతే క్యాండిడేట్స్ అనుకుంటున్నారో, సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు పల్లెలకు వెళ్ళిపోవాలి, రైతులను ప్రత్యక్షంగా కలవాలి. ఈ వాళ్ళను తీసుకొచ్చి మీటింగ్లు పెట్టడం కాదు, మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బూత్ స్థాయిలో వెళ్ళిపోయి వాళ్ళ వాయిస్ ను బలోపేతం చేయాలి. అంతే తప్ప ఇట్లాంటిది కనుక చేయకపోతే తర్వాత ఎవరైతే అధిష్టానంలో పెద్ద పెద్ద పదవులలో ఉన్నారో, ఎగ్జాంపుల్ అధ్యక్షుల వారే అనుకుందాం, ఆయన దాకా వీళ్ళ వాయిస్ ని తీసుకెళ్లే వ్యక్తి కావాలి. దీనికి ప్రధానమైన శత్రువులు ఎవరంటే నాకు తెలిసి కొంత ఈ పిఏలు కూడా పాపం ఎక్కువ చదువుకోలేని వాళ్ళు కొంతమంది, తక్కువ చదువుకున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఈ ఈ ఈ మేధావులది నాలెడ్జ్ వాళ్ళకి అర్థం చేసుకోలేక అక్కడ దాకా తీసుకెళ్ళలేకపోతున్నారేమో అని చెప్పేసి నాకు చాలా మంది కంప్లైంట్స్ వచ్చినాయి. సో మనం సలహాలు ఇస్తాం కానీ పాటించాలి వాళ్ళు. దీన్ని కనుక అధిగమిస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రజలలోకి వెళ్ళిపోతుంది, బలమైన ఓటు బ్యాంక్ సాధిస్తుంది. తెలంగాణలో డెఫినెట్ గా పార్టీ జెండా వేస్తుంది. లేదంటే ఇక ఆలోచించాల్సిన విషయం ఉంది. అన్న నాకు కొంచెం మా మామగారిది ఈ పని ఉంది, మీకు తెలుసు అది ఆ కర్మ, దానికోసం నేను మీరు థ్యాంక్ యూ రాజమౌళి గారు, మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో ఇన్ని అంశాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ. మేము కృష్ణమూర్తి గారితో కంటిన్యూ చేస్తాం, మీరు సెలవు తీసుకోండి. కృష్ణమూర్తి గారు, ప్రధానమైన అంశం రాజమౌళి గారు చర్చకు తెచ్చింది ఏంటంటే పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు మధ్యన ఒక గ్యాప్ కనపడతా ఉన్నది. ఏదైనా అంశం నాయకత్వాన్ని దగ్గర తీసుకుపోవడానికి వాళ్ళకు నాయకులకు మధ్యన ఒక గ్యాప్ ఉన్నదని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినారు. ఇది నిజమేనా? మీరు చాలా సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు చూస్తా ఉన్నారు కదా, ఒక జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా నాయకుల కోటరీ తయారైపోయింది. అక్కడ ఆ నాయకుల చుట్టూ ఒక కోటరీ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళండి, నాయకుడు ఎక్కడికి వెళ్ళినా అదే వ్యక్తులు, అదే నేతలు. ఇక మిగతా వాళ్ళు ఎవరికి అవకాశం ఉండదు. మీరు జిల్లాలకు వెళ్ళండి, హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో ఒక నాయకుడి పేరు చెప్తే బాధపడతారు. ఒక నాయకుడి చుట్టూ ఎవరైతే ఉంటున్నారో, ఆయన ఛాంబర్లో కూర్చున్నప్పుడు ఎవరైతే ఛాంబర్లో కూర్చుండి ఛాంబర్ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారో, మీరు ఆదిలాబాద్ వెళ్ళిన వాళ్ళే ఉంటారు, ఇంకో మహబూబ్ నగర్ వెళ్ళిన వాళ్ళే ఉంటారు, వరంగల్ వెళ్ళినా వాళ్ళే ఉంటారు. ఆ నాయకుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే మళ్ళీ చుట్టూ. దీంతో ఏమైపోతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు అయిపోయిందన్న మనమే, మొత్తం అయిపోయింది, వచ్చేది మనమే, ఇక మనము ఈయన సీఎం కావాలి, ఆయన అది కావాలి, ఈయన ఇది కావాలి, ఈయన కాదు, అయిపోయిందన్న మనము పలానా ఛాంబర్ మనకు, పలానా ఛాంబర్ మీకు అని లెగబెట్టుకునే ప్రజలకు ఉన్నారు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప్రజలు మనకేం చెప్పదలుచుకున్నారు, మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు మనం ఏం చెప్పాలని అనే ఎక్కడ కూడా పార్టీ అనేక సర్వేలు కూడా నిర్వహిస్తుంది, ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. పార్టీలో ఒక ఇండివిజువల్ అంటే బ్యాక్ ఆఫీస్ చాలా బలంగా పనిచేస్తుంది అనేటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. అదేమి లేదా అట్లాంటిదంతా? అంటే సర్వేలు అనేది ఇండిపెండెంట్ సర్వేలు చేస్తున్నాయా ఒకటి, పార్టీ సర్వేలు చేస్తున్నాయా అనేది రెండవది. పార్టీ సర్వేలు చేసినప్పుడు ఎక్కడ కూడా నాకు తెలిసిన కాడికి పార్టీ సర్వేలు చేసినప్పుడు పార్టీ అంటే అమిత్ షాకి వెళ్ళే రిపోర్ట్లలో 20 సీట్లు వస్తే 18 సీట్లు వస్తే ఎక్కువ అనేది వాళ్ళకు అమిత్ షా రిపోర్ట్. దాంతో బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులు ఢిల్లీ పిలిపించుకోవడం, ఇక్కడికి వచ్చిన వాయించడం, వాళ్ళను చివాటడం, కుల కలహాలు సూచన చేయడం, నేతల మధ్య ఐక్యత కోసం మీరు తరచూ కోర్ కమిటీ పెట్టుకోండి, లేకపోతే ఇంకో సమావేశం పెట్టుకోండి, ఏకాభిప్రాయం బహిరంగ సభలు పోయినప్పుడు అందరు నాయకుల బహిరంగ సభలు అటెండ్ కండి, ప్రజలకు ఐక్యత చెప్తా ఉన్నారు. అది ఇదే విషయం మొదలైంది. కొంతమంది వ్యక్తిగతంగా చేయించుకుంటారు. ఎంత ఉంది పార్టీలో, మనం సీఎం కావడానికి ఎన్ని సీట్లు కావాలి, ఎంతమంది ఏ సీట్లో ఉంది, ఎవరు అనుకూలంగా ఉన్నారనేది. ఖచ్చితంగా నేను డబ్బులు ఇచ్చినప్పుడు నాకు అనుకూలంగా సర్వే ఇస్తే మీకు అనుకూలంగా సర్వేలు వస్తాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు.
నాకు అనుకూలమైన ప్రదేశం ఏదుంది, కృష్ణమూర్తి అభిమానించే ప్రాంతం ఎక్కడుంది, ఏ బస్తీ ఉంది, ఏం చూస్తారు, అక్కడికి వెళ్తే తీసుకుంటూ ఖచ్చితంగా అక్కడ కృష్ణమూర్తికి అనుకూలంగా రిపోర్ట్ వస్తుంది, మిగతా వాళ్ళకు వ్యతిరేకంగా వస్తుంది. ఈ తరహా రిపోర్ట్ జరుగుతూ ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఏంటి అనేది జాతీయ నాయకత్వం వాస్తవ పరిస్థితి సర్వేల ద్వారా కూడా వినిపించట్లేదు సార్. అంటే వాస్తవ పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉండబడే వాస్తవ పరిస్థితి సర్వేల ద్వారా కూడా వెల్లడి కావట్లేదు. సర్వేలు కూడా వాళ్ళకి అనుకూలంగానే చేస్తున్నారు అనే మాటలైనా మీరు చెప్పేది అంటా ఉన్నారు. అంటే కొంత మీరు అంటే నేను అమిత్ షా గారు తీసుకున్నటువంటి సర్వేను మీరు పరిగణలోకి తీసుకోండి, మిగతా సర్వేలు పరిగణలోకి తీసుకోవద్దని నా అభిప్రాయం. ఎందుకంటే అమిత్ షా చేయించేటువంటి సర్వే విషయంలో కొంత శాస్త్రబద్ధంగా శాస్త్రీయంగా కొంత ఒక టెక్నికల్ దాంట్లో పోతా ఉన్నారు వాళ్ళు. కానీ మిగతా సర్వేలు అన్నీ కూడా ఎవరికి అనుకూలమైన విధంగా వాళ్ళకు ఉన్నాయి, 1-2% ఉన్నా ఇంకో 2% ప్లేస్ చేసి మీకే అనుకూలం అని చెప్తా ఉన్నారు. స్పష్టమైనటువంటి విషయం. వీళ్ళు చెప్పినట్టుగా మాకు 60 వస్తాయి 40 వస్తాయి అవన్నీ అమిత్ షా గారు చెప్పే విధంగా ఉంటే బాగుంటుంది. అమిత్ షా సర్వే రిపోర్ట్లు అన్ని కూడా రాష్ట్ర పార్టీ దగ్గర రాష్ట్ర పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు సిగ్నల్స్ ఇస్తా ఉన్నారు. పార్టీ నాయకత్వం, జాతీయ నాయకత్వం రాష్ట్రపతి ఎక్కడ ఉంది ఏందని. కానీ వీళ్ళు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేరు. ఓకే కృష్ణమూర్తి గారు, ఇది బీజేపీలో ఉండబడేటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ బలమవుతుంది, కాంగ్రెస్ ఇక్కడ నిలదొక్కుంటుంది అనేటువంటి మాటలు కూడా వినపడతా ఉన్నాయి. కానీ అంతర్గతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు అన్నటువంటి అన్ని గ్రూప్ తగాదాలు ఉన్నాయి, జనంలో పోతున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరి వాళ్ళు దాదాపు ఒక 10 మంది లిస్టు మేమే సీఎం అవుతామని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది కదా. మరి కాంగ్రెస్ ఎట్లా చూడొచ్చు? ఈ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతము మీరు అన్నట్టుగా అక్కడ ఎప్పుడూ ప్రజాస్వామ్యం పడవెళ్తుంటుంది. ప్రతి ఒక్క నాయకుడికి భావ స్వేచ్ఛ, మొత్తం ఏ స్వేచ్ఛ అయినా ఉంటుంది వాళ్ళ దగ్గర. అప్పుడే పార్టీని తెచ్చచ్చు, అప్పుడే గాంధీ భవన్ బహిష్కరిస్తుందని చెప్పచ్చు, అప్పుడే గాంధీ భవన్ మళ్ళీ వెళ్ళి కూర్చొని గాంధీ భవన్ నాదే అని చెప్పచ్చు. అది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి సంస్కృతి. అది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా నేతల మధ్య ఐక్యత కొరబడుతున్నది. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి నిరుద్యోగ సంకల్ప సభ ఏదైతే ఉందో సరూర్ స్టేడియంలో, దాంట్లో కూడా కొంతమంది నాయకులు హాజరు కాలేదు. ఇప్పటి వరకు ఆ నాయకులు ఎందుకు హాజరు కాలేదని పార్టీ అధిష్టానం ఆరా తీయలేదు. నేను ఎందుకు హాజరు కాలేదో ఆ నాయకుడు చెప్పలేదు. ఇది కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత సాంప్రదాయమైన బద్ధమైనటువంటి ఓటు వాళ్ళకు ఉన్నది. చాలా చోట్ల ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ నాయకుల కొరత ఉన్నది. ఇప్పుడిప్పుడే దానికి భర్తీకి కొంత ప్రయత్నాలు చేస్తున్నగా అనిపిస్తున్నది. అందులో కూడా కొంతమంది పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి సహకరించడం లేదనేది కూడా స్పష్టం. దాంట్లో మనం చెప్పాల్సిన దాచాల్సిన విషయం. మంచి అనాలిసిస్ అని చేసి కొద్ది రోజుల్లో అంటే జూన్ 2కి మనము 10 ఏళ్ళు నిండబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్ళు నిండబోతా ఉన్నాయి. ఈ 10 ఏళ్ల పండుగను భారీగా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. మరి మనకు సమయం కూడా తక్కువగా ఉంది. మనం దీనిని మొత్తంగా మాట్లాడదాం. 10 సంవత్సరాలలో తెలంగాణలో మార్పంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ 10 ఏళ్లలో తెలంగాణలో వచ్చినటువంటి మార్పులు ఏ మేరకు మీరు గమనిస్తా ఉన్నారు? ఈ 10 ఏళ్ల పండుగను ప్రజలు చేసుకునేటువంటి అవకాశం ఉందా? ప్రజలు సంతోషంగా ఈ 10 ఏళ్ల పండుగను చేసుకునేటువంటి అంటే ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉన్నారు అనుకోవచ్చా? 10 ఏళ్ల పండుగ చేసుకోవడంలో ఓకే, అంటే ఏదైనా సరే ఒక పుట్టినరోజు కానీ ఏదైనా ఉంటే చేసుకోవద్దంటావు. కానీ 10 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ఏందనేది ప్రజలకు ప్రభుత్వం వివరిస్తే బాగుంటుంది. ముందుగా మనం అనుకున్నటువంటి బంగారు తెలంగాణ ఎంతవరకు సాధ్యమైంది, ఎంతవరకు సాకారమైంది, మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఇంకెంత మిగులుకు తీసుకెళ్లాము, ఇంకేమరకు అభివృద్ధి చేశాము, అప్పులో లేని రాష్ట్రంగా చేశామా, మీ పొరుగు రాష్ట్రాలకు మనం అప్పులు ఇస్తామని అన్నాం. మనం ఎంతవరకు అప్పులు ఇచ్చాం పొరుగు రాష్ట్రాలకు, ఎన్ని కోట్లు ఇచ్చాం, ఎంతవరకు ఇచ్చాం, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చాం, తెలంగాణ చేసినటువంటి అంటే అప్పులు ఇవ్వడంతో ఆ రాష్ట్రము ఏ రాష్ట్రం బాగుపడింది అన్న విషయాన్ని కొంత ప్రజలకు ప్రభుత్వం వివరించేందుకు ప్రయత్నిస్తే బాగుంది. 10 ఏళ్ల పండుగ చేసుకోవచ్చు, పండుగ చేసుకోవడం తప్పేం లేదు దాంట్లో. కానీ 10 సంవత్సరాల్లో తెలంగాణ
తెలంగాణలో 10 సంవత్సరాలలో కాళేశ్వరం కట్టినాం. 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినాం. బ్రహ్మాండంగా ఉంది. కొండపోచమ్మ సాగర్ ఉంది, తర్వాత మల్లన్న సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది. ఇట్లా 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాము. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పంటలు పండినాయి. రైస్ మిల్లర్లు కొనలేనంత ధాన్యం రాష్ట్రంలో రైతాంగం దగ్గర ధాన్యం నిల్వ ఉంది అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఆసుపత్రుల అప్గ్రేడేషన్ జరిగింది. చాలా ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం జరిగింది. ఇట్లా అనేక అంశాలు 2,000 పెన్షన్ ఇస్తా ఉన్నాము. ఇట్లాంటి అంశాలు ప్రభుత్వం చెప్తా ఉంది. వీటన్నింటినీ అభివృద్ధి కింద లెక్క వేయలేమా? అంటే ఏ ప్రభుత్వం కేంద్రం నిద్రిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో రహదారులు అది కేంద్ర నిధులతో సన్ని. మీరు అన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంత ఉపయోగపడింది అంటే ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఎప్పుడో అప్పు చేరిపోయిందని. అప్పు చేరిన తర్వాత మరి ఇంకా 1,00,000 కోట్లు ఎట్లా అప్పు ఉంది? దాని మీద ప్రజలకు వివరించాలి కదా. మన ఆర్థిక మంత్రి గారు చెప్పారు కదా, కాళేశ్వరం ఎప్పుడో అప్పు చేరింది, అయిపోయింది, కాళేశ్వరం పెట్టుబడి మనకు వచ్చేసింది అన్నాడు. అని మరి ఏ రూపంలో వచ్చిందని ప్రజలు చెప్పాలన్నా వద్దా? ఏ జిల్లా నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత మేర నీళ్ళు ఇచ్చాము, ఎంత మేర అదనపు సాగు వచ్చింది, ఎంత మేర ఆదాయం వచ్చిందన్న విషయాన్ని ఆర్థిక మంత్రిగా బాధ్యత ఉందా లేదా? దాని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ ఇస్తే పనులు చేసుకో, తప్పేం లేదు. దాంట్లో అభివృద్ధి జరిగింది అన్నప్పుడు అప్పులు చేసి చేయడం కాదు కదా. ఉన్న నిధులను, మనకున్నటువంటి నిధులు ఏ మేరకు ఉన్నాయి, ఏ మేరకు మనం వినియోగించుకున్నాము, దాని ద్వారా ఎంత ఉత్పత్తి జరిగింది, ఎంత మేర మనము గ్రోత్, ఎకనామికల్ గ్రోత్, ఆర్థిక వృద్ధి సాధించాలి అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పులు చేసి గొప్పలు చెప్పుకోవడం అనేది పద్ధతి కాదు కదా. ఈ రోజు అప్పులు మీరు చేసిపోతారో ఉంటారో తర్వాత విషయం, కానీ భవిష్యత్ తరాలకైతే ఈ అప్పుల భారం పడుతుంది కదా. ఇదే మీరు చెప్పిండ్రు. అంటే ఏ రకమైనటువంటి అంశాన్ని అభివృద్ధి అంటాం అనేది మీరు స్పష్టంగా చెప్పింది. తర్వాత ఇంకొక అంశం, మనం 10 ఏళ్ల తెలంగాణలో పంచాయతీరాజ్ ఉద్యోగుల సమ్మె, అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీల సమ్మె చేస్తా ఉన్నారు. వాళ్ళని విధుల్లోకి తీసుకుంటారని చెప్పినారు మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు గారు. ఇంకో అడుగు ముందుకేసి సార్ వాళ్ళని చర్చలకే పిలవలేదనేటువంటి ఒక అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. అట్లానే ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం చాలా పెద్ద ఎత్తున దుమారం లేపింది. 30 లక్షల మంది అంటే ఉద్యోగార్థులు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటి వేదనతో ఉన్నారు. తర్వాత మొన్నటి ఆర్టీసీ సమ్మె జరిగింది. ఆర్టీసీ సమ్మె తర్వాత కార్మికులను విపరీతంగా బెదిరింపులకు గురి చేసి ఆర్టీసీలో చేరిన తర్వాత వాళ్ళకి ఇస్తామన్నటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చింది. సరే, ఈ 10 సంవత్సరాలలో మనం ఈ 3 అంశాల మీదనే చర్చిద్దాం. అంటే నిజంగానే గ్రామ పంచాయతీ సూపర్వైజర్లు పండుగ చేసుకునేటువంటి అవకాశం ఉందా? నిరుద్యోగులు పండుగ చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఆర్టీసీ కార్మికులు పండుగ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదా? నేను మీకు అదే చెప్పిన. సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడు పండుగ వాతావరణం అనేది మీరు చెప్పినా చెప్పకుండా వచ్చేస్తుంది. మీరు ఒక పిలిపిస్తే వస్తుంది. ఏదో ప్రభుత్వ పరంగా మేము కొంత నిధులు కేటాయించి దాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ పోయి అక్కడ మీరు పండుగలు చేయండి అంటే చేస్తారు. ఆ నిధులు ఖర్చు పెడతారు, పప్పు బెల్లాలు పనిచేస్తారు, అయిపోతుంది. అది కాదు కదా. మీరు ప్రజల నుంచి, ప్రజలు స్వచ్ఛందంగా ఒక ప్రభుత్వము ఒక పిలిపించిందని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎస్ మేము తెలంగాణ వచ్చిన తెలంగాణలో బంగారు తెలంగాణ మారింది, దాంట్లో మా బతుకులు కూడా బాగుపడ్డాయి, మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు చేసుకోవాలి. ఆ పరిస్థితి ఉందా? ఏ వర్గం రాష్ట్రంలో సంతోషంగా ఉంది? ఏ వర్గం కూడా సంతోషంగా లేదు కదా. మీరు విఏఓలు తీసుకోండి, రేషన్ డీలర్లు తీసుకోండి. పేద ప్రజలకు ఇచ్చే రేషన్ డీలర్లు మరి సమ్మె కోతమని చెప్పి ఉన్నారు. మేము సమ్మె చేస్తామంటున్నారు. ఇది ఆల్రెడీ గ్రామ కార్యదర్శులు వాళ్ళు సమ్మెలో ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు అయ్యో మా మహాన్ బాబా 10 ఏళ్ళు అవుతుంది, మాకు పిఆర్సీ లేదు, ఇవ్వండి, మా డిఏలు ఇవ్వండి, మా బకాయిలు ఇవ్వండి అంటున్నారు. గతంలో బాండ్లు ఇచ్చారు సమ్మెకాలంలో, సకల నెల సమ్మెకాలం బాండ్లు ఇచ్చారు. ఉద్యోగులకు కూడా ఇప్పటి గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగం అంటే టెన్షన్ 1వ తారీఖు నాడు బెల్ కొట్టినట్టుగా వేతనాలు పెట్టడం అవకాశం. వాళ్ళందరూ 3వ తారీఖు 2వ తారీఖు ఈఎంఐలు పెట్టుకొని బ్యాంకు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వము గత ఒక సంవత్సర కాలంగా ముందు చూసుకుంటా ఉంటే 10వ తారీఖు 12వ తారీఖు వచ్చినా కూడా వేతనాలు పడతలేవు అనేది చెప్తా ఉన్నారు. మరి అంటే ఈ 10 ఏళ్ల పండుగలు అందరూ భాగస్వాములు అవుతారా? నిజంగానే పండుగ చేసుకునేటువంటి అవకాశం ఉందా వీళ్ళకి? ఉద్యోగ సంఘాలుగా ఉన్నాయా సార్ ప్రసాద్ గారు?
అవును. ఏ ఒక్క ఉద్యోగ సంఘమైనా మాకు జీతాలు రావట్లేదు, మాకు కరెక్ట్గా జీతాలు ఇవ్వండి, ట్రెజరీ నుంచి 1 తారీఖు ఇవ్వండి జీతాలు, 1కి వేయాల్సిన గతంలో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఎవరు అడుగుతున్నారా ఉద్యోగ సంఘ నాయకులు? ప్రగతి భవన్ పిలుపు రాగానే పరిగెత్తిపోయి అవును. ప్రగతి భవన్ నుంచి ఇది అంటే ప్రధానంగా ప్రధానంగా తెలంగాణలో ఏ వర్గం కూడా రైతాంగం కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులు కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ, ఇట్లా చూసుకుంటే దాని తర్వాత ఎవరైనా మహిళలు కానీ ఎవరు 10 ఏళ్ల పండుగలు చేసుకునేటువంటి అవకాశాలు కనబడతాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఏదో మొక్కుబడిగా పండుగ చేసుకుంటామనే దానికి పెద్ద అభ్యంతరం లేదు. సరే, అదేదో మొక్కుబడి పండుగ పోలీస్ శాఖ కూడా ఇద్దరు ప్రసాద్ గారు అర్థమవుతుంది. ఇది ఈ రోజు ఏది నిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కృష్ణమూర్తి గారికి అలాగే రాజమౌళి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణలో పండుగ వాతావరణం లేదు, ఇదొకటి అంశం స్పష్టంగా మనకు అర్థమైంది. అట్లనే కర్ణాటకలో ఏ పార్టీ గెలిస్తే బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఆ ప్రభావం కొద్దిగా తెలంగాణలో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనేది మనకు అర్థమవుతుంది. రేపు ఎన్నికల రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది మనం వేచి చూద్దాం. ఇది ఈ రోజు ఏ దిన కార్యక్రమం. మళ్ళీ రేపటి ఏ దిన కార్యక్రమం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా టీవీ. నమస్తే.